హైదరాబాద్ కోర్ సిటీ చాలా కంజెషన్ అయిపోయింది. ఈవెన్ వెస్ట్ హైదరాబాద్ కూడా గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ 360 యాంగిల్లో సిటీ ఎక్స్పాండ్ అవటానికి గవర్నమెంట్ ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంది. దిస్ ఈజ్ యువర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ అండ్ యువర్ వాచింగ్ 3TV రియల్ ఎస్టేట్. కోర్ సిటీ హైదరాబాద్ కోర్ సిటీ చాలా కంజెషన్ అయిపోయింది. ఈవెన్ వెస్ట్ హైదరాబాద్ కూడా చాలా బిగ్గర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా కూడా ఇంకా ట్రాఫిక్ జామ్స్, కంజెషన్, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ తప్పట్లేదు. ఫైనల్లీ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డెవలప్ అదర్ ఏరియాస్ ఆల్సో. ఇప్పుడు వరకు వెస్ట్ హైదరాబాద్ మాత్రమే డెవలప్ అయింది. మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వెస్ట్ హైదరాబాద్లోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు నార్త్, ఈస్ట్, సౌత్ ఈ వైపును కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఫోకస్ పెడతా ఉంది. దానిలో భాగంగానే ఒక 5 న్యూ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఆల్రెడీ అప్రూవ్ అవడం జరిగింది. ఒకటి కందుకూరు ఫార్మా సిటీ, ఆల్మోస్ట్ 2000+ ఏకర్స్ రాబోతుంది కందుకూరులో. సో ఫార్మా సిటీలో ఇన్వెస్ట్ చేసి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇదొక మంచి న్యూస్. మీకు గుర్తుండుంటే ఈ విషయం 2 months బ్యాకే 3TV రియల్ ఎస్టేట్ చెప్పబోయింది. ఫార్మా సిటీలో కొన్ని మంచి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి అనేది చెప్పున్నాం మేము. దిస్ ఈజ్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి. దీనికి అటాచ్డ్గా ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి. స్టెప్ బై స్టెప్ వస్తాయి. సో ఫార్మా సిటీ నియర్ లేకపోతే సాగర్ హైవేలో పర్చేజ్ చేసిన వాళ్ళు నో నీడ్ టు వరీ అండి. థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. అలాగే ఇబ్రహీంపట్నంలో ఒక టౌన్షిప్, కొల్లూరులో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, పగిడిపల్లి ఇంకొక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఇంకొక అప్రూవ్ అవ్వాల్సిన టౌన్షిప్స్ 3-4 ఉన్నాయి అప్రూవ్డ్, బట్ ప్లేసెస్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఈ టౌన్షిప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 360 యాంగిల్లో సిటీ ఎక్స్పాండ్ అవటానికి, సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓవర్లోడ్ తగ్గించడానికి, ఈ ట్రాఫిక్ కంజెషన్స్ లేకపోతే పాపులేషన్ హై డెన్సిటీని తగ్గించటం కోసం గవర్నమెంట్ ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంది. దీనివల్ల ఫర్దర్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ పార్ట్ అంతా ఇప్పుడు కోర్ సిటీలో లేకపోతే వెస్ట్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని హైవేస్కి మన సిటీకి 360 యాంగిల్లో తీసుకుంటే 9 హైవేస్ ఉన్నాయి. ప్రతి హైవేలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పాండ్ అవుతుంది. 4 sites మనం ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రైజెస్ కూడా అన్ని చోట్ల పెరుగుతాయి. ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన హైదరాబాద్ కోల్పోయింది ఎఫోర్డబిలిటీ. హౌసింగ్ విషయంలో ఎఫోర్డబిలిటీ అనేది లేనే లేదు. సో టు క్రియేట్ దట్ ఎఫోర్డబిలిటీ ఈ టౌన్షిప్స్ ఉపయోగపడతాయి. దీనికోసం మళ్ళీ ఎండ్ టు ఎండ్ ట్రాన్స్పోర్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో మెట్రో 2nd phase, మెట్రో 3rd phase, అలాగే రీజనల్ రింగ్ రోడ్, ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 70% ఆఫ్ తెలంగాణని కవర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే లేటెస్ట్ న్యూస్. గవర్నమెంట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని విషయాల్లో అది వాళ్ళు బిజీగా ఉంటాం, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావటం, దాని నుంచి కొంత బయటకు వచ్చిందని చెప్పొచ్చు. సిటీ డెవలప్మెంట్ మీద కొంత ఫోకస్ పెడుతున్నారు. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సో లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఈ ఏరియాస్ని పరిశీలించండి. ఎక్కడైతే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయో ఆ ఏరియాస్లో డెఫినెట్గా ఒక మంచి వెంచర్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ పారామీటర్స్ అండ్ బేస్డ్ ఆన్ ప్రైస్, కరెక్ట్ ప్రైస్. అంతేగాని హయ్యర్ ప్రైస్లో పర్చేజ్ చేస్తే అగైన్ యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఎనీవే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.